ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను మీ డాక్టర్ బిమ్లా మన్నే మాట్లాడుతున్నాను. డాక్టర్ బిమ్లా స్కిన్ హెయిర్ లేజర్ సెంటర్ నుంచి. సో ఈ వింటర్లో లిప్స్ బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. సో డూస్ అండ్ డోంట్స్ ఏంటి ఈ చలికాలము అనేది నేను చెప్పబోతున్నాను లిప్స్ గురించి. సో చాలామంది ఇట్లా లిప్స్ స్మాక్ చేస్తారండి. సో టంగ్ తోటి తడుపుకుంటూ ఉంటారు డ్రై అయినప్పుడు. కానీ అట్లా సలైవా ఉంటుంది కాబట్టి లిప్స్ ఇంకా డ్యామేజ్ అయ్యి నల్లగా అవటం, క్రాక్స్ రావటం అండ్ లిప్స్ చుట్టూట మళ్ళీ మచ్చ పడటం జరుగుతుంది. సో ఇట్లా చేయకూడదు. అండ్ దీని బదులు వాట్ ఈస్ ద రైట్ వే అంటే మంచినీళ్ళు తాగే మంచినీళ్ళతో లిప్స్ తడుపుకుని దానిపైన మాయిశ్చరైజర్ వాడాలి. సో లిప్కి స్పెసిఫిక్ మాయిశ్చరైజర్స్ ఉంటే మీ డర్మటాలజిస్ట్ని అడిగి ఆ లిప్ మాయిశ్చరైజర్స్ రాయించుకుని వాడండి. లిప్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయి. సో బయటికి ఎక్కువ శాతం బయట ఉండేవాళ్ళు ఆ లిప్ సన్ స్క్రీన్స్ వాడుతూ ఉండాలి. ఎవ్రీ 3 hours అది అప్లై చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఎక్కువసేపు రెడ్ కలర్, మెరూన్ కలర్, ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ ఈ వింటర్లో అవాయిడ్ చేయండి. దానివల్ల ఇంకా డ్రై అవుతాయి, స్కిన్ సెన్సిటివ్ అవుతుంది అండ్ నల్లగా అయ్యే అవకాశం ఉంది లిప్స్. సో లిప్ గ్లాసెస్ బెటర్ వింటర్లో. సో మళ్ళీ రాసుకోవచ్చు అవి పోయినా కూడా, బట్ అవి హైడ్రేట్ చేస్తాయి. అది కూడా వెట్ లిప్స్ మీదే రాయండి. అండ్ థర్డ్, స్క్రబ్ చేస్తూ ఉంటారు చాలామంది డ్రై లిప్స్ని. ఈ స్క్రబ్ వాడండి, ఆ స్క్రబ్ వాడండి అని చూసి సోషల్ మీడియాలో. దానివల్ల చాలా డెడ్ స్కిన్ పోయి స్కిన్ రెడ్గా అవ్వచ్చు. అప్పుడు మళ్ళీ నల్ల మచ్చతో హీల్ అవ్వచ్చు. అవి చేయొద్దు. సో మంచి లిప్కి స్కిన్ బూస్టర్స్ ఉంటాయి. డర్మటాలజిస్ట్ అవి ప్రిస్క్రైబ్ చేస్తే సీరం ఫార్మ్స్లో ఉంటాయి, క్రీమ్ ఫార్మ్స్లో ఉంటాయి, బామ్ ఫార్మ్స్లో ఉంటాయి. బెస్ట్ అయితే ఇంజెక్టబుల్ ఫార్మ్స్ ఉంటాయి. అవి ఇంజెక్ట్ కనుక చేస్తే స్కిన్ వాటర్ మాలిక్యూల్స్ని బాగా అబ్జర్వ్ చేసి స్కిన్ చాలా హైడ్రేటెడ్గా, లిప్స్ గ్లోయింగ్గా, స్మూత్గా ఉంటాయి. సో 3 to 6 months వరకు లాస్ట్ అవుతాయి ఆ రిజల్ట్స్. సో మీ డర్మటాలజిస్ట్ని కనుక్కొని అట్లాంటివి వాడటం బెటర్. థ్యాంక్ యూ.